ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ ముచ్చట్లు, సినిమా ముచ్చట్లు, సినిమా ముచ్చట్లు. ఈ ఛానల్లో నేను కొన్ని వీడియోస్ తయారు చేయాలనుకుంటున్నాను. అవేంటంటే పాత సినిమా తాలూకా సాంప్రదాయాల్ని, పాత సినిమా కథలని, పాత సినిమాల్లో పాటలని, పాత సినిమాల్లో కామెడీని, పాత సినిమాల్లో ఉపయోగపడే మంచి ఎంటర్టైన్మెంట్ మెసేజ్, మోరల్ ఉన్న సినిమాలను ఎంచుకొని ఆ సినిమా కథల్ని మీకు షార్ట్గా, సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎవరికి అంటే ఈ జనరేషన్ పిల్లలకి పాత సినిమాలు చూడమని చెప్తే వాళ్ళకి ఇష్టపడరు. అది లాగింగ్ అంటారు, వీడియో బాగాలేదంటారు, ఆడియో బాగోలేదంటారు, అంత టైం స్పెండ్ చేయలేమంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్గా వాళ్ళకి ఈ స్టోరీ లైన్ని కానీ, ప్లాట్ని కానీ, ఆ యాక్టర్స్ తాలూకా టాలెంట్ని కానీ, అందులో హైలైట్ బిట్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళు కొంతైనా ఆ సినిమాలోని ఇంపార్టెన్స్ని గుర్తించి ఆ సినిమాల్ని చూస్తారని నా మొదటి ఆలోచన. రెండోది ఏంటంటే పాతకాలం మనుషులకి, అంటే ఇప్పుడు ప్రజెంట్ 55 దాటిన వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆ పాత సినిమాల గురించి చర్చించుకోవడం కానీ, ఆ సినిమాల్ని మళ్ళీ రిపీటెడ్గా చూడడం కానీ, చూడని సినిమాల గురించి తెలుసుకోవాలని కానీ ఉంటుంది. ప్రజెంట్ 55 దాటి రిటైర్ అయిన వాళ్ళకి, ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ, ఇంట్లో మెంబర్స్కి కానీ టైంపాస్ ఒకటి టీవీ చూడడం. సో వాళ్ళకి అయితే సీరియల్స్ ఫాలో అవుతారు, లేదంటే టైం ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ మనవల్ని కానీ ఒకసారి ఏదైనా సినిమా పెట్టు అని అడుగుతారు. సో అలా పెట్టమని అన్నప్పుడు చిన్నపిల్లలకి కూడా వాళ్ళకి ఏ సినిమా పెట్టాలో తెలియదు. నీకు నచ్చిన సినిమా ఏంటో చెప్పు, అది పెడతాను అంటారు. అలాంటప్పుడు వాళ్ళు చూసినవి మాత్రంగానే ఎక్కువ హైలైట్ చేస్తారు. వాళ్ళు చూడలేని ఆ రోజుల్లో చాలా సినిమాలు మిస్ అయినవి, వాటికి ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగలేదు అంత ఆలోచించి ఆ సినిమాని సజెస్ట్ చేసి అది పెట్టు అనేంత టైము, ఓపిక వాళ్ళకి లేదు. అందుకని నేనేమనుకుంటున్నా, ఎంచుకున్న ఫస్ట్ మూవీ సినిమాలో ఫ్యాన్ బేస్డ్గా మనం కొన్ని సినిమాలు మాత్రమే చూసాము. ఈ మూవీని ఎందుకు ఎంచుకుంటున్నాను అంటే నేను నన్ను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఎందుకంటే 50 డాడీ, సో మా చిన్నప్పుడు మేమే ఎక్కువ సినిమాలు చూసాము. వేరే అభిమానం మా జనరేషన్. మా డాడీ మమ్మీ వాళ్ళిద్దరు అన్ని సినిమాలు చూసారు, ఏది ఒక్కటి కూడా వదలలేదని నాకు గుర్తు. అతను ఆ ఫస్ట్ రిలీజెస్లో అతను చూసిన మూవీస్ని మళ్ళీ చూసి మమ్మల్ని కూడా చూపించడం కోసం ఎన్నోసార్లు తీసుకెళ్ళేవారు అన్నమాట. సో అంత వేరే అభిమానం కాబట్టి అతన్ని గుర్తు చేసుకుంటూ నాగేశ్వరరావు గారి మూవీని ముందు ఎంచుకుందాం అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను కళా తపస్వి కె విశ్వనాథ్ గారి అభిమాని. ఈ జనరేషన్ పిల్లలకి కూడా కళా తపస్వి గురించి తెలుసు. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇద్దాము. అతను తాలూకా కంటెంట్ ఎలా ఉండింది, అతని తాలూకా డైరెక్షన్స్ ఎలా ఉండేవి, అలాగా కొన్ని అతనివి సెలెక్టివ్ మూవీస్ని సజెస్ట్ చేద్దాము, రికమెండ్ చేద్దాం అనుకుంటూ ఈ రెండు కలిసినదిగా ఈ మూవీని గుర్తించాను. ఎందుకంటే కె విశ్వనాథ్ గారు ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ చేస్తారట ఈ సినిమాకి. సో అతని కెరియర్ స్టార్ట్ చేసింది ఈ మూవీతోటే. సో దాన్ని బేస్ చేసుకొని నేను రెండు రకాలుగా కలిసి వస్తుందని చెప్పి ఈ మూవీని ఎంచుకున్నాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఆ రోజుల్లో 1960s ఆడపిల్లల్ని చదివించాలి అన్నది ఈ స్టోరీ కాన్సెప్ట్. సో ఈ స్టోరీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. అప్పట్లో పేరెంట్స్ ఇష్టపడేవారు కాదు అమ్మాయిల్ని చదివించాలి అంటే, కానీ
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లుగా పెట్టి ఈ ముగ్గురు ఆడపిల్లలు చదువు కోసం ఎంత కష్టపడ్డారు అన్నది ఈ స్టోరీ కంటెంట్ వాట్. సో ఈ మూడు నాకు నచ్చడం వల్ల ఫస్ట్ మూవీగా ఈ చదువుకున్న అమ్మాయిల్ని నేను తీసుకున్నాను. సో నా ప్రయత్నం నేను పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నాను. నేను ఈ స్టోరీ కథని నేను డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎక్విప్మెంట్ అది యూజ్ చేయకపోవడం వల్ల చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి, చిన్న ఫ్లాస్ వచ్చాయి. ప్లీజ్ బేర్ విత్ మీ. ఎందుకంటే ఎలాగైనా స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది అన్నది నా మైండ్ సెట్ మాట. స్టార్టింగే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. సో ఫస్ట్ ఎలాగొకలా స్టార్ట్ చేసేద్దామని చెప్పి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నాను. సో కథలోకి వెళ్ళిపోదాం అనుకుంటే, ఈ కథలో ఫస్ట్ కాస్టింగ్ గురించి చెప్పాలి. కాస్టింగ్ మెయిన్ అండ్ ఎవరంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ హీరో. సెకండ్ హీరోగా శోభన్ బాబు అనొచ్చు, పద్మనాభం గారు అనొచ్చు. కానీ సావిత్రి గారు పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ శోభన్ బాబు గారు తీసుకున్నారు కాబట్టి సెకండ్ హీరో శోభన్ బాబు గారు. అండ్ థర్డ్ హీరో కమ్ విలన్గా పద్మనాభం గారు, మేజర్ రోల్స్ అన్నమాట. అండ్ హీరోయిన్స్గా ఫస్ట్ హీరోయిన్ నాగేశ్వర గారు లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిగా కృష్ణకుమారి గారు. నాగేశ్వరరావు గారిని లవ్ చేసి అతను తనని ఇష్టపడలేదని తెలుసుకున్న తర్వాత తండ్రి తెచ్చిన సంబంధం ఒప్పుకున్నట్టుగా సెకండ్ హీరోయిన్గా సావిత్రి గారు. అండ్ మూడో హీరోయిన్ పద్మనాభం గారికి ఈవి సరోజ్ గారు. ఆవిడ గురించి పెద్ద తెలీదు జనాలకి, అప్పట్లో పెద్ద పాపులారిటీ లేదు కానీ కొన్ని సినిమాలు వేశారు. ఈవిడ ఒక పల్లెటూరు పిల్లగా ముగ్గురు మేజర్ హీరో అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాను. అండ్ ఇంకా చాలా తక్కువ క్యారెక్టర్స్తో సినిమా పూర్తయిపోయింది. ఇంచుమించుగా లో బడ్జెట్ మూవీ అన్నట్టే అనుకోవాలి. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే గుమ్మడి గారు, కృష్ణకుమార్ గారి తాతగారు, హేమలత గారు, కృష్ణకుమార్ గారి నానమ్మ గారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఎవరిది అంటే రేలంగి గారు అండ్ వాళ్ళ వైఫ్ సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారిని మనం ఎప్పుడు గయ్యాలి క్యారెక్టర్లోనే చూసాం, కానీ ఇందులో అలా కాకుండా ఒక అమాయకమైన పల్లెటూరి హౌస్ వైఫ్గా చూస్తాము. అండ్ ఆవిడ భర్త కోసం పడిన తాపత్రయం గురించి ఒక కామెడీగా ఒక పాట కూడా ఉంటుంది. దానివల్ల ఆవిడని కమెడియన్గా అనుకోవాలి సినిమాలో. కమెడియన్స్ అంటూ ప్రత్యేకించి ఎవరు లేరు, విలన్స్ అంటూ ప్రత్యేకించి ఎవరు లేరు. విలన్ రోల్ ఏమో పద్మనాభం గారు తీసుకున్నారు, ఎందుకంటే అతను డ్యూయల్ రోల్ ప్లే చేస్తారన్నమాట. ఇద్దరు హీరోయిన్లను ఒకేసారి ట్రాప్ చేద్దాం అనుకుంటారు, లవ్ చేస్తారు. అండ్ కామెడియన్ రోల్స్ ఎవరు లేరు. రేలంగి గారు వైఫ్గా సూర్యకాంతం గారు ఒక చిన్న పాటలో ఆవిడ కొంచెం కామెడీ క్రియేట్ చేస్తారు కాబట్టి అదే అనుకోవచ్చు. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. సినిమా స్టార్టింగ్ సీన్ ఏంటంటే సావిత్రి కృష్ణకుమారి కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా నాగేశ్వరరావు గారిని గుద్దేస్తారు. నాగేశ్వరరావు గారు పడిపోయి ఆర్గ్యుమెంట్ పెడతారు, మీరు ఇలాగ గుద్దడం వల్ల నాకు దెబ్బ తగిలిందని. సో ఈ సినిమాలో స్టార్టింగే సావిత్రి గారి క్యారెక్టర్ చెప్పడం కోసం ఉన్నట్టుగా ఈ సీన్ పెట్టారేమో అనిపిస్తుంది. ఆవిడ కొంచెం సంపన్నురాలు అవడం వల్ల, చదువుకున్న అవడం వల్ల కొంచెం పొగరుగా కనిపిస్తుంది అన్నమాట. డబ్బుతో ఏదైనా చేయగలమన్న మనస్తత్వం చూపిస్తారన్నమాట. ఆ మనస్తత్వంతో ఆవిడ ఒప్పుకోదు, నాది తప్పు కాదు అంటుంది. సో నాగేశ్వరరావు గారు కూడా ఒప్పుకోరు, ఇది మీదే తప్పు అంటే కోర్టులో కేసు వేసుకో, ఏం చేస్తావు చేసుకో అని చెప్పి సావిత్రి గారు ఇంటికి వెళ్ళిపోతారు. సో నాగేశ్వరరావు గారికి కోపం వస్తుంది అన్నమాట. సో ఎలాగైనా ఈ కోర్టులో కేసేసి వాళ్ళని ఇబ్బంది పెడదామని కోర్టులో కేసు వేస్తారు. సమన్స్ వస్తాయి అన్నమాట.
ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి కృష్ణకుమార్ గారి హాస్టల్కి సమన్స్ వస్తే కృష్ణకుమార్ గారు ఫోన్ చేసి చెప్తారు, ఇలాగా సమన్ వచ్చింది, ఏం చేయాలంటే ఏం కాదు, డబ్బులు పడేస్తాము, మనకి మహా అయితే పెనాల్టీ వేస్తారు, నువ్వేం వరి అవ్వకు అంటారు. అలాంటి పరిస్థితులు కృష్ణకుమారి గారి మనస్తత్వాన్ని పోర్ట్రే చేయడం కోసం ఆవిడ ఎంత బెంగ పెట్టుకుంటుంది, మధ్యతరగతి పేద కుటుంబాలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అలాంటి పరిస్థితుల్లో కావాలని కయ్యాన్ని కాల్దవడం ఎందుకు, వద్దు సర్దుకుపోదాము, మన వల్ల కోర్టులకు వెళ్తే పరువు పోతుంది, కుటుంబ పరువు పోతుంది అని ఆవిడ కుటుంబానికి ఇచ్చే ప్రాముఖ్యతని చూపించడానికి ఆ స్క్రీన్ స్టార్ట్ చేశారు అనిపిస్తుంది. అయితే ఆవిడ ఏం చేస్తారంటే సావిత్రికి తెలియకుండా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతారు, ప్లీడ్ చేస్తారు, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, ఇంతవరకు పెద్ద గొడవ చేయకండి అది అని. కానీ అతను కన్విన్స్ అయినట్టుగా మాట్లాడు, మరి మీరు ముందే కదా అలా అన్నారు, అలా అనబట్టే కదా నేను ఇలా చేశాను అంటారు. సో ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది, కోపం వస్తుంది ఆవిడకి కూడా, నేను రిక్వెస్ట్ చేసినా కూడా ఇతను వినలేదు, ఏమైతే అయ్యిందిలే అని చెప్పి కోపంగా కోర్టుకు వెళ్తారు. సో కోర్టు సీన్స్ చాలా బాగుండేవి పాత సినిమాల్లో. ఆ కోర్ట్ సీన్లో ఏమవుతుంది అంటే అక్కడ అడుగుతారు ఎవరి వల్ల జరిగింది తప్పు, ఏం జరిగింది అంటే కోర్టులో కేసు వేసిన నాగేశ్వరరావు గారే ఏం లేదు అది క్యాజువల్గా జరిగిందేనో తప్పేం కాదని చెప్తారు. సో అక్కడ కొంచెం కామెడీ బిట్స్ ఉంటాయి, నవ్వు వస్తుంది, జనాలు నవ్వుతారు. ఇప్పుడు వాళ్ళు అంత ఈజీగా నవ్వరు అనుకోండి ప్రతి సీన్కి, కానీ అప్పుడు సినిమాల్లో చిన్న చిన్న కామెడీని కూడా ఎంజాయ్ చేసేవారు. ఆ పాతకాలం మనసుల్లోని ప్రతిదీ కామెడీగా అర్థం చేసుకునేవారు అన్నమాట. సో ఆ కామెడీ అయిన తర్వాత అతనంతటా అతనే వీళ్ళ తప్పు లేదని చెప్పడం వల్ల కోర్టు కేసుని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు ఇద్దరు అర్థం చేసుకుంటారు అతను వీళ్ళకి సహకరించారని. సో సావిత్రి గారు ఆధునిక భావాలతో ఉన్న మనిషిగా పెంచబడింది వాళ్ళ నాన్నగారి వల్ల. ఆవిడ ఏంటంటే వెంటనే ఇంటికి ఇన్వైట్ చేస్తారు, కాఫీ కోసం ఇన్వైట్ చేస్తారు, వెంటనే అతను ఇంటికి వచ్చేస్తారు. అది కొంచెం అప్పట్లో కూడా ఇంత తొందర ఉండేదా అనిపించింది, కానీ ఒకసారి చదువుకుంటున్నప్పుడు అందరిలో కలిసిపోవాలనుకున్నప్పుడు చిన్న చిన్న ఆధునిక భావాలు కూడా ఉంటాయి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సావిత్రి గారి తండ్రి ఏ రోజు దీనికి అభ్యంతరం చెప్పరు. నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళి వస్తుంటారు, నాగేశ్వరరావు గారు సావిత్రి గారు తండ్రి ముందే నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఉంటారు. అదంతా అతనికి తప్పు అనిపించే మనిషి కాదు, అతను ఎంకరేజ్ చేస్తారన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ వరకు పర్వాలేదు, మన పిల్ల మనకి పద్ధతిగా ఉన్నంత వరకు మగ పిల్లలతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అన్నంత ఆధునిక భావం అతనిలో మనకి కనిపిస్తుంది. అదే స్టార్టింగ్ అండి, ఫస్ట్ పాట స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ సెటైర్ చేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా. ఆ రోజుల్లో కీబోర్డ్స్ పెద్ద ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో కంపల్సరీ కీబోర్డ్ ఉండేది, పెద్ద కీబోర్డ్స్ ఉంటాయి, పియానో అనేవారు. సో అది స్టార్ట్ చేస్తాడు అతను, మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. పాట ఆడవాళ్ళ కోపంలో అందమున్నది, అందులోని అంతులేని అర్థమున్నది. ఆ పాట చాలా ఫనీగా కాన్వర్జేషన్ మెథడ్లో వెళ్తుంది అన్నమాట. ఆ పాట, ఆ పాటలోని ఏంటంటే ఒకరికి కౌంటర్ వేస్తారు, ఆ కౌంటర్కి రిప్లై కౌంటర్ ఇంకోళ్ళు వేస్తారు. హీరో హీరోయిన్స్ మధ్య కౌంటర్స్ లాగా ఉంటాయి. చాలా చిలిపితనం కనిపిస్తుంది అన్నమాట. ఆ చిలిపితనంలో వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకునే జవాబులు, ఒకరి మీద ఒకరు వేసుకున్న సెటైర్లు మనకు ఆ పాటలో కనిపిస్తుంది. ఆ పాటలోని అప్పట్లో కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా ఇంగ్లీష్ వర్డ్స్ని ఎక్కువ యూజ్ చేశారు. ఎలాంటి వర్డ్స్ అంటే క్రాస్ వర్డ్, పజిల్ అన్న వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేశారు ఆ లిరిసిస్ట్. ఆ వర్డ్స్ కొంచెం కొత్తగా అనిపించింది, డిఫరెంట్గా అనిపిస్తుంది. పాట అంతా చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆ పాట తర్వాత ముగ్గురు మధ్య సన్నిహితం పెరుగుతుంది. అంటే ఓపెనింగ్ సీన్ తోటే
ముగ్గురు చాలా క్లోజ్ అయిపోతారు అన్నమాట. అలాంటి స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవుతున్నప్పుడు గుమ్మడి గారు చాలా ఇబ్బంది పడుతూ పెళ్ళిని చదివిస్తాడు మనవరాల్ని. అలాంటప్పుడు బ్యాంకులో లోన్ పెట్టుకుంటాడు అతను. ఆ బ్యాంక్ లోన్ ఈఎంఐలు కట్టకపోవడం వల్ల అతనికి బ్యాంక్ వాళ్ళ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తుంటాయి. అందులో నాగేశ్వరరావు గారు బ్యాంక్ ఎంప్లాయీ అవ్వడం వల్ల, ఆ బ్యాంకుకే అతను ఆఫీసర్ అవ్వడం వల్ల, అల్లు రామలింగయ్య గారు కూడా ఉన్నారండి ఇందులో, మీకు చెప్పడం మర్చిపోయా. అల్లు రామలింగయ్య గారు బ్యాంక్ మేనేజర్ రోల్ వేశారు. సో బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని రావడం కోసం వసూలు చేసే వాళ్ళకి నాగేశ్వరరావు గారిని గుమ్మడి గారు ఊరిని పంపిస్తారు. నాగేశ్వరరావు గారికి గుమ్మడి గారు కృష్ణకుమారి గారి తాతని అప్పటికి తెలియదు. ఊరు వెళ్ళిపోయి గుమ్మడి గారితో చాలా కోపంగా మాట్లాడతారు. లోన్ తీసుకున్నారు కదా, కట్టే బాధ్యత మీదే కదా, కట్టకపోతే ఎలా అవుతుంది, అలా ఇలా చాలా కోపంగానే మాట్లాడతారు. అప్పటికి అనుకోకుండా కృష్ణకుమార్ గారు కూడా ఆ ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళిన ఆవిడ ఫ్రెండ్ని కలవడం కోసం, ఏవి సరోజ్ గారిని కలవడం కోసం వెళ్ళడంలో ఇక్కడ నాగేశ్వరరావు గారు గుమ్మడి గారిని ఆవిడ చూడలేకపోతారు. ఆ సడన్గా లాస్ట్ టైంకి ఆవిడ వస్తే మీరేంటి ఇక్కడ ఉన్నారు అనుకుని అక్కడ తెలుస్తుంది గుమ్మడి గారు మనవరాలు ఈవిడని. నాగేశ్వరరావు గారు వెంటనే తడబడతారు, బాధపడతారు. ఎవరికైనా హీరోయిన్ గురించి ఫేవర్ చేయాలనే ఉంటుంది కదండి. ఆ బాధలోని అతనికి కొంచెం టైం ఇస్తున్నట్టుగా చెప్పి, నేను డ్యూటీ చేయడంలోనే నేను ఇలా దురుసుగా మాట్లాడానని అతనికి క్షమాపణ చెప్తాడు. గుమ్మడి గారు కూడా పల్లెటూరులో ఉన్నా కూడా ఒక మనిషి, ఒక ఉద్యోగి మన ఊరు వచ్చాడు, ఆ ఉద్యోగికి మనం మర్యాద చేయాలి అన్న ఉద్దేశంలో అతనికి భోజనం పెట్టి పంపిస్తారు. ఆ భోజనం పెట్టి మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత భావం ఉన్నట్టు కూడా గ్రహిస్తారు. ఆవిడ నానమ్మ గారు కూడా అది ఎప్పుడు తప్పు అనుకోరు, బాగానే తీసుకుంటారు. అక్కడితో ఆ సీన్ కట్ అయింది. ఇక్కడ సావిత్రి గారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా నాగేశ్వరరావు మీద అట్రాక్ట్ అయిపోతారు. కానీ నాగేశ్వరరావు గారికి కృష్ణకుమార్ గారు అంటే నచ్చుతుంది. ఆవిడలో ఉన్న ఒదుగుతనం, ఆవిడలో ఉన్న భయం, ఆవిడలో ఉన్న సింప్లిసిటీ, ఆవిడ గౌరవం, అవన్నీ నచ్చి అతను ఈవిడ్ని లవ్ చేస్తుంటాడు. ఎవరిని? కృష్ణకుమార్ గారు. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కృష్ణకుమార్ గారు మాత్రం రెస్పాన్సివ్గా కనిపించరు. ఆవిడ బ్యాలెన్స్డ్గా ఉంటారు. తెలిసినట్టు బిహేవ్ చేయరు, తెలియనట్టు కూడా బిహేవ్ చేయరు. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ పల్లెటూరులో ఉండే ఇబ్బంది వచ్చి గుమ్మడి గారికి అనారోగ్యం రావడం వల్ల అతన్ని పట్నం తీసుకుని వస్తారు. ఆ పట్నం తీసుకొచ్చినప్పుడు సావిత్రి గారు, నేనున్నాను, మా ఇంట్లో ఉండండి, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు, నేను మీ మనవరాలు లాంటి దాన్ని అని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక అత్త క్యారెక్టర్ ఉంటారని. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. ఈవిడ మనస్తత్వంతో, నాన్నగారి పర్మిషన్ తోటి ఆవిడ ఇంట్లోని ఫ్రెండ్ తాతగారిని, నాన్నమ్మని ఉంచుకుంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం అన్న రకంగా ఆవిడకి నచ్చదు. ఆవిడ సూటిపోటి మాటలు అంటుంది. కాఫీ కలపమంటే కాఫీలు కలిపితే మా కాఫీలు అయిపోయాయి అంటుంది. చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను అంటుంది. ఎప్పుడు? సావిత్రి గారి యాబ్సెన్స్లో అంటుంది. సో కృష్ణకుమార్ గారు మామూలుగానే ఒకరిని ఇబ్బంది పెట్టే మనసు కాదు. అందులో కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న ఆవిడ. అలాగే నానమ్మకి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఆవిడ వెంటనే మాటని విసిరేస్తారు. ఏమమ్మా, మేమేమి ఇబ్బంది పెడుతున్నాము, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా అంటున్నారు అంటే, కృష్ణకుమార్ గారు స్నేహితురాలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా నానమ్మని వారించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎలాగా అని ఆలోచిస్తుంది. అలాంటి టైంలో
నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేస్తారు. ఎలా అంటే ఈ బ్యాచులర్స్ హౌస్లోనే ఒక రూమ్ వాళ్ళకిచ్చి అక్కడ ఉండమని చెప్తారు. ఇది కొంచెం సావిత్రి గారికి బాధ అనిపిస్తుంది. చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది. చుట్టుపావిడ బాధ పెట్టిందని అర్థం చేసుకుంటుంది. ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఊరుకొని పోతుంది. సో ఇంకా స్టోరీ ఇదే ఉంటుంది. అలాంటి స్టోరీతోటి వీళ్ళిద్దరి మధ్య సన్నిహితం పెరుగుతుంది. కృష్ణకుమారి గారు అదే హాస్టల్లో ఉంటారు, నాగేశ్వరరావు గారు అదే హాస్టల్లో ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇక్కడ పద్మనాభం గారిని ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా. పద్మనాభం గారు కూడా ఈ హాస్టల్లోనే అతను ఉంటాడు. అతను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. ఆ మెడికల్ రిప్రజెంటేటివ్గా అతను జాబ్ చేస్తుంటాడు. కృష్ణకుమార్ గారు పల్లెటూరులో ఒక ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళారు చూసారా, ఆవిడ ఈవి సరోజ్ గారు. ఆ ఈవి సరోజ్ గారికి పెళ్లి చూపులు పెట్టి చెప్పకుండా, చెల్లికి చెప్పకుండా అన్నగారు పెళ్లి సంబంధం ఖాయం చేస్తారు. అతను ఎవడంటే డబ్బు ఉన్న మనిషి, అంతే. చదువుకోలేదు, అందం లేదు, వయసుకి సమానం కాదు. సో ఈవి సరోజ్ గారు ఇష్టపడరు ఆ సంబంధం, చదువుకోవాలని ఉంటుంది. కృష్ణకుమార్ గారిని అడిగితే కృష్ణకుమార్ గారు సావిత్రిని అడుగుతారు, ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాము అంటే. ముగ్గురు ఒకే దగ్గర చదువుకోవడం వల్ల సావిత్రి గారు ఆ అమ్మాయిని హెల్ప్ చేయడానికి పట్నం తీసుకొచ్చేస్తారు. ఆ పట్నం వచ్చేసినప్పుడు ఈవి సరోజ్ గారిని పద్మనాభం గారు చూసి వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ పెరిగి పద్మనాభం గారు చాలా క్యాజువల్గా ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి అలాగే ట్రీట్ చేస్తూ ట్రాప్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ ఆ అమ్మాయి బోలా మంచి, పల్లెటూరు వాతావరణంలో పెరిగింది. ఒక అబ్బాయి తనని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అందంగా ఉంది కదా అని పాపం రిప్లైగా ఇష్టపడతాడు. అతను ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తూ, ఆ అమ్మాయితో లవ్లో దింపుతూ, అటుపక్క సైమల్టేనియస్గా కృష్ణకుమార్ గారు కూడా అదే హాస్టల్లో ఉండడం వల్ల కృష్ణకుమార్ గారిని కూడా ట్రాప్ చేయడం ట్రై చేస్తాడు. ఈ ట్రాప్ చేయడంలోని నాగేశ్వరరావు గారికి కృష్ణకుమార్ గారికి అనుబంధం ఉందని తెలిసి వాళ్ళిద్దరి మధ్య క్లాష్ తేవడం కోసం నాన్నమ్మని వాడుకుంటాడు. ఆ నాన్నమ్మ గారికి ఏం చెప్తాడంటే, ఇతను చాలా మంచివాడిలాగా, ఇతను బాగా డబ్బు ఉన్నవాడిలాగా, ఎంతో అమాయకంగా, ఎంతో మర్యాదతో నాన్నమ్మ గారిని ట్రాప్ చేస్తాడు. నాన్నమ్మ గారికి ఇతనంటే ఇష్టం అవుతాడు. కానీ నాగేశ్వరరావు గారు కృష్ణకుమార్ గారు అప్పుడప్పుడు కలవడం చూసి ఆవిడకి నచ్చదు. అమ్మ ఇది పల్లెటూరు, మనం పల్లెటూరు వాళ్ళం, నువ్వు అలా కలవకూడదు.
పాట అంతా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది, ప్రేమను వ్యక్తం చేస్తున్న పాట అది. అందులో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, అప్పట్లోనే ఆ రోజుల్లో ఫస్ట్గా కొత్తగా కనిపించిన టెక్నాలజీలా అనిపించింది ఏంటంటే, ఆవిడ ఊహించుకుంటున్నట్టుగా చూపిస్తారు నాగేశ్వరరావు గారిని. తలగడాలో నాగేశ్వరరావు గారు కనిపిస్తారు, చంద్రబింబంలో నాగేశ్వర గారు కనిపిస్తారు. అలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు. అదొక చిన్న హైలైట్ పాయింట్ ఇక్కడ. సో సావిత్రి గారు అలా ప్రేమిస్తూ అతనికి డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితుల్లో ఎలా చెప్పాలా అని సతమతం అవుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి ఇంకా ఉండబట్టలేక అతను అర్థం చేసుకోవట్లేదని తెలిసి ఒకరోజు ఇంటికి పిలిచినప్పుడు వ్యక్తపరుస్తారు. ఇండైరెక్ట్గా చెప్పాలనుకుంటారు, డైరెక్ట్గా చెప్పాలో తెలియక కొంచెం తడబడుతూ ఉంటారు. అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు, కృష్ణకుమార్ గారికి చెప్తారు, నాకు ఒక అతని మీద ప్రేమ ఉందని. మరి ఆ రోజుల్లో ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అది ఎవరో చెప్పు అది ఇది అని మాట్లాడినట్టుగా అంటే ఫైనల్గా నాగేశ్వరరావు గారి పేరు చెప్తే, సో కృష్ణకుమార్ గారు సాక్రిఫైసింగ్ మోడ్లో వెళ్ళిపోతారు. అయ్యో సావిత్రి గారు సంపన్నురాలు, డబ్బున్న ఆవిడ, చదువుకున్న ఆవిడ, సో నాగేశ్వరరావు గారు ఆవిడనే ఇష్టపడుతున్నారేమో, నన్ను ఇష్టపడట్లేదేమో అని చిన్న మనసు బాధపడి ఆవిడ వెళ్ళిపోతారు. ఆవిడేమని నిశ్చయించుకుంటానంటే, ఇంకా నేను డ్రాప్ అయిపోదాము ఐడియా నుంచి అనుకుంటారు. కానీ కృష్ణకుమార్ గారికి చెప్పినట్టు నాగేశ్వరరావు గారికి తెలియకుండా సావిత్రి గారు నాగేశ్వరరావు గారు రాగానే చెప్తారు. చెప్తే నాగేశ్వరరావు గారు వెంటనే బ్లంట్గా డైరెక్ట్గా సారీ చెప్తారు. ఏంటంటే, నేను మీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు, నా మనసులో ఈవిడ ఉన్నది అని చెప్పేస్తారు. సో చాలా బాధ అనిపిస్తుంది, ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటారు. కానీ ఒక పక్క ఫ్రెండ్కి మంచి జరుగుతుందని ఆలోచించి ఆవిడ డ్రాప్ అయిపోతున్నట్టు నాగేశ్వరరావు గారికి చెప్తారు. ఈ విషయం కృష్ణకుమార్ గారికి తెలియకుండా, వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ తెలియకుండా, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ ఎంట్రీ ఇస్తారు. అయ్యో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, నేను అనవసరంగా వచ్చానేమో అనుకుంటే ఆవిడని చిన్న ఆట పట్టించడం కోసం ఆవిడ మాట్లాడుతున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఫైనల్గా మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, అతను నిన్నే ప్రేమిస్తున్నాడు అని సావిత్రి గారు తెలియజేస్తారు. అప్పుడు ముగ్గురు మధ్య బాగానే ఉంటారు, స్నేహం మామూలుగానే ఉంటుంది. సో ఆవిడ్ని ఒప్పించడం కోసం అని ఈవిడ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా నాకు నాన్నగారు ఒక సంబంధం తీసుకొచ్చారు, ఆ సంబంధాన్ని నేను ఇష్టపడుతున్నాను, నేను చేసుకుంటానని చెప్పి శోభన్ బాబు గారి ఫోటో చూపిస్తాను. సో తండ్రి ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు, తండ్రి నా కోసం అన్నీ ఆలోచించే మనిషి, తండ్రి చెప్పింది వినాలని కోరిక, అతని కోరిక తీర్చాలని చెప్పి ఈవిడ ప్రేమ ఎలాగో ఫలించలేదని చెప్పి తండ్రి చెప్పిన సంబంధాన్ని ఆవిడ ఒప్పుకుంటారు. అతను ఒక పోలీస్ ఆఫీసర్. శోభన్ బాబు గారు ఆ రోజుల్లో చాలా యంగ్ మాట, ఫస్ట్ వచ్చిన కొత్త సినిమాల్లో చిన్న మనిషిగా ఉన్న సావిత్రి గారికి సూట్ కాలేదు అనిపించినప్పుడు మరి ఎందుకో అతన్నే పెట్టారు. సో వాళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్స్ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది. పెళ్ళైన రోజు రిసెప్షన్స్ ఇస్తారు కదా, ఆ రోజుల్లో పాటలు ప్రోగ్రామ్స్ పెట్టేవారు. ఆ ప్రోగ్రాంలోని ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏంటంటే, కృష్ణకుమార్ గారు ఆడియన్స్లో ఉంటారు, ఈవి సరోజ్ గారు 2-3 రోల్స్ ప్లే చేస్తూ ఒక పాట ఉంటుంది. అదేంటంటే, నాకో తోడు కావాలి, నీకో నీడ కావాలి, ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని అని ఆవిడ పాట పాడతారు. ఆ పాట ఎందుకు పెట్టారు అంటే, ఆ రోజులు పాతకాలం సినిమాలలో ప్రతి మాటకు మీనింగ్ ఉంటుంది, ప్రతి పాటకి స్టోరీతో లింక్ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, సావిత్రి గారిని నాగేశ్వరరావు ఎందుకు రిజెక్ట్ చేశారు అని ఆడియన్స్కి ఒక చిన్న బాధ అనిపిస్తుంది. డబ్బున్న మనిషి, అందమైన మనిషి, చదువుకున్న మనిషి, ఆవిడని రిజెక్ట్ చేసి కృష్ణకుమార్ గారి మీద ప్రేమ ఎందుకు చెప్పారు, ఈవిడ హట్ అయ్యారు కదా అన్న బాధని మనకి క్లారిటీ ఇవ్వడం కోసం ఆ పాట పెట్టారన్నమాట. ఆ పాట సారాంశం ఏంటంటే, నాగేశ్వరరావు గారు ఎలాంటి మనిషిని ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పనమాట. నాగేశ్వరరావు గారికి ఇష్టపడే మనిషి ఏంటంటే, డబ్బు వద్దు, చదువు వద్దు, హోషులు వద్దు, ఆస్తులు వద్దు,
అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే చాలు, సాంప్రదాయంగా ఉండే మనిషి ఉంటే చాలు, అలాంటి కోరిక అతనికి ఉంది అన్నది చెప్పడం కోసం ఈ పాటలో ఈవి సరోజ్ గారు కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంటారు కాబట్టి ఆవిడ్ని యాక్టింగ్ చేయించి 2-3 క్యారెక్టర్స్లో ఆవిడని పెట్టి వాళ్ళిద్దరూ నాకు వద్దని చెప్పి ఈవి కృష్ణకుమారి గారి రోల్లో ఆవిడని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఆ పాటని పెట్టారు. సో దాంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విడిపోయింది. సావిత్రి గారికి శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారికి కృష్ణకుమార్ గారు. ఇప్పుడు రెండో ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఏంటంటే ఈవి సరోజ్ గారు పద్మనాభం గారిని ప్రేమిస్తారు, పద్మనాభం గారు కృష్ణకుమార్ గారిని ప్రేమిస్తారు, అని కృష్ణకుమార్ గారు నాగేశ్వరరావు గారిని ప్రేమిస్తారు. ఇది కంటిన్యూ అవుతుందన్నమాట స్టోరీలో. పద్మనాభం గారు ఏం చేస్తారంటే ఇద్దరిని ఒకేసారి మేనేజ్ చేస్తారు. ఈవి సరోజ్ గారు బోలా పడిపోయి ఆవిడ నమ్ముతుంది పద్మనాభాన్ని, కానీ పద్మనాభం ఆవిడని మేనేజ్ చేస్తూ కృష్ణకుమార్ మీద కన్నేసిస్తారు. సో నాన్నమ్మ దగ్గర నాగేశ్వరరావు గారిని చెడ్డ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో ఒక్కసారి ఏంటవుతుందంటే గుమ్మడి గారికి అనారోగ్యం ఎక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తుంది. ఆ డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక నాగేశ్వరరావు గారు ఏం చేస్తారంటే ఫ్రెండ్ కదా అని పద్మనాభం గారిని నమ్మి నా బైక్ అమ్మేసి ఆ డబ్బుని తీసుకెళ్ళి కృష్ణకుమార్ గారికి ఇస్తే వాళ్ళ తాతగారిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. నేను అర్జెంట్ పనిలో బ్యాంక్ ఆడిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆడిట్ వల్ల నేను రాలేను, నువ్వు ఈ డబ్బుని అమ్మేసి బండి అమ్మేసి డబ్బుని కృష్ణకుమార్ గారికి ఇవ్వమని చెప్తాను. అది అదునుగా తీసుకుని పద్మనాభం గారు ఏం చేస్తారంటే ఆ బైక్ తీసేసుకొని అమ్మేసి ఆ డబ్బు తీసుకొని ఈవి సరోజ్ గారితో ఇంకో పట్నంకి వెళ్ళిపోయి ఒక రూమ్లో దిగుతారు. అక్కడ ఇతను డబ్బు పట్టుకుని వస్తాడని నాగేశ్వరరావు గారు హెల్ప్ చేస్తారని కృష్ణకుమార్ గారు వెయిట్ చేస్తుంటారు. హాస్పిటల్ వాళ్ళు డబ్బు అడుగుతుంటే నాగేశ్వరరావు గారు ఏమనుకున్నారు, పద్మనాభం గారిని ఎలాగో పంపించాను మేనేజ్ అవుతున్నారు కదా అని ఆయన అనుకుంటాడు. అండ్ పద్మనాభం గారు కావాలనే వీళ్ళిద్దరి మధ్య క్లాష్ చేయడం కోసం ఎస్కేప్ అయిపోతాడు. అలా వెళ్ళిపోయిన మనిషి ఈవి సరోజ్ గారిని తీసుకొని ఆవిడ అనుకోకుండా జాబ్ పరంగా ఎటో వెళ్తూ మీరు వస్తున్నారా అయితే నేను వస్తానండి అని అన్నలో ఆవిడతో కారు ఎక్కి వెళ్ళిపోతాడు డబ్బు పట్టుకొని. సో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల నాగేశ్వరరావు గారు మోసం చేశారు, డబ్బు టైంకి అందించలేదు అని ఆవిడ బాధపడుతుంది. నాగేశ్వరరావు గారు వల్ల ఆవిడ పడుతున్న బాధను చూసి నానమ్మ గారు ఏమంటారంటే నాగేశ్వరరావు మంచివాడు కాదు, ఇతన్ని నా పిల్లని బాధ పెడుతున్నాడని ఆవిడ అనుకుంటారు. హాస్పిటల్లో టైంకి మెడిసిన్ అందక గుమ్మడి గారు చనిపోతారు. ఆ విషయం కూడా నాగేశ్వరరావు గారికి తెలియదు. ఈలోపు ఇతను ఏం చేస్తాడంటే పద్మనాభం నాకు డబ్బు అతను ఇవ్వలేదు, తర్వాత ఇస్తానన్నాడు, ఇప్పుడు ఎలాగ మేనేజ్ చేసేది అని అడిగితే నువ్వు బ్యాంకులో డబ్బు తీసి నాకు ఇవ్వు, నేను ఆ డబ్బుల్ని నేను వాళ్ళకి అందిస్తాను, నువ్వు సాయంత్రం బండి అమ్మినందుకు డబ్బు ఇస్తాడు కాబట్టి ఆ డబ్బుని నువ్వు పెట్టేసి నువ్వు క్లోజ్ చేసేసుకోవచ్చు స్టాక్ని అని చెప్పి అలా మోసం చేస్తాడు అనమాట. అంటే బ్యాంకులోని డబ్బు తీసేస్తాడు, బండి అమ్మిన డబ్బు కూడా తీసేసుకుని వాడు ఎస్కేప్ అయిపోతాడు పద్మనాభం. నాగేశ్వరరావు తెలియక బండి అమ్మిన అతను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్యాంకులోంచి అర్జెంటుగా డబ్బు తీసేసి అది కృష్ణకుమారి గారికి పంపించినట్టు తను ఫీల్ అవుతాడు. ఈ 2 విషయాలు కృష్ణకుమారి గారికి తెలీదు. అనుకోకుండా మందు అందక టైంకి మెడిసిన్ అవకాశం దొరక్క గుమ్మడి గారు చనిపోతారు. చనిపోయిన విషయం కూడా ఇతనికి తెలియదు. ఆడిట్లో ఉండగా ఈ అల్లు రామలింగ గారు బ్యాంక్ మేనేజర్ అవడం వల్ల క్లోజింగ్ స్టాక్ విషయంలో చూసి డబ్బు దొంగతనం చేసి పారిపోయాడు అని చెప్పి నాగేశ్వరరావు గారి మీద కంప్లైంట్ చేస్తాను. సో ఈ విషయం చెబుదామని నా కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్తుంటే ఇలా అతను దొంగతనం చేసినట్టుగా పోలీసులు వెంటనే అతని హాస్టల్ దగ్గరికి వెళ్ళడం చూసి
అతను ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే మళ్ళీ దొరికిపోతానని చెప్పి నాగేశ్వరరావు పారిపోతాడు. ఆ పారిపోయిన అతను కొంత స్టోరీ కొంచెం జరుగుతుంది. అక్కడ లాగ్లో తెలుస్తుంది విషయం, తాత చనిపోయినట్టు తెలుస్తుంది, పద్మనాభం మోసం చేసినట్టు తెలుస్తుంది. సో పద్మనాభాన్ని తీసుకొచ్చి నిజంగా చెప్పిస్తేనే కానీ అక్కడ వాళ్ళు నమ్మలేని పరిస్థితి, ఇటు పోలీసులు ఇతను వెతుకులాట పరిస్థితి. అతను బయటికి రావడం కోసం పద్మనాభాన్ని బయటికి తీసుకురావాలి. ఇక్కడ మూడో మనిషి ఈవి సరోజ్ గారు ఈ ట్రాప్లో దిగిపోయారు. ఆవిడ్ని సేవ్ చేయాలి, అదొక బాధ అతనికి ఉంటుంది నాగేశ్వరరావు గారు. సో కనుక్కుని నెమ్మదిగా ఆ ఊరు వెళ్తారు. ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పద్మనాభం గారు అక్కడ రూమ్లోని అతని పేరు రాయకుండా వేరే పేరు రాసినప్పుడు ఇతను ఈవి సరోజ్ గారిని కలిసి దొంగతనంగా, పాత రోజుల్లో కొంచెం ఉండేవిలేండి, క్యాప్ పెట్టుకుని మీసాలు అంటించుకుంటే ఆ మనిషిని పోల్చుకొని అనుకుంటారు కదా, అలా మారువేషంలో నాగేశ్వరరావు గారు ఈవి సరోజ్ని కలిసి ఆవిడకి విషయం అంతా చెప్పి, ఇలా అతను నిన్ను మోసం చేసినాడు, ఇలా తాతగారు చనిపోయారు, ఇలా మీ ఫ్రెండ్ కష్టంలో ఉంది, నన్ను పోలీసులు వెతుకుతున్నారు, నువ్వే నన్ను సేవ్ చేయాలి అని చెప్తే ఆవిడ రియలైజ్ అవుతుంది. ఇతని క్యారెక్టర్ని కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్న మనిషి కాబట్టి వెంటనే నాగేశ్వరరావు గారిని నమ్ముతాడు. ఈలోపు పద్మనాభం ఇక్కడ రూమ్లో ఈవిని వదిలేసి కృష్ణకుమార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడకి అర్జెంటుగా పెళ్లి చేసేస్తేనే కానీ సమస్య తీరదని నానమ్మ గారిని ఫోర్స్ చేయడంలో, నానమ్మ గారేమో అర్జెంటుగా పెళ్లి చేసుకోమంటే తాత ఎలాగో చనిపోయాడు, తాత కోరిక చదువు ఎలాగో తీర్చలేపాను, నానమ్మ కోరికైనా తీర్చేద్దామని ఆల్రెడీ ఈ ఈవి సరోజ్ గారిని పట్టుకుని నాగేశ్వరరావు గారు ఎలోప్ అయిపోయారు అనే విషయం పద్మనాభం గారు క్రియేట్ చేయడం వల్ల సో ఆవిడ అనుమానం పడిపోతుంది నాగేశ్వరరావు మీద. సో నానమ్మ కోరిక తీర్చడం కోసం ఆవిడ పెళ్ళికి ఒప్పుకుంటారు. ఎంత తొందరగా పెళ్ళి అయిపోతే అంత మంచిది, నాగేశ్వరరావు తిరిగి రాకుండానే పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి పద్మనాభం గారు పెళ్లి హడావుల్లో ఉంటారు. ఈలోపు ఇక్కడ ఇలా ఈవిని కలవడం, అక్కడ మనకి స్టోరీ ఇలా అక్కడ సస్పెన్స్తో ఏం చేస్తారంటే పెళ్లి కుమార్తెను తీసుకురండి అని చెప్పి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు పెళ్ళి అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తెర తీయగానే ఈవి సరోజ్ గారిని పెట్టారు. ఈ ఈవి సరోజ్ గారిని పెట్టి మనకి మోసాన్ని చూపించడం కోసం క్రియేట్ చేస్తారు. సో దీనికి హెల్ప్ ఎవరు చేస్తారు అంటే సావిత్రి గారు హెల్ప్ చేస్తారు. సావిత్రి గారికి ఈ విషయం అంతా తెలిసి ఆవిడ చాలా బాధపడుతుంది. అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమి చేయలేకపోతున్నాను అనుకుంటే శోభన్ బాబు గారు ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్, అందులో భార్య ఒకరికి సపోర్ట్ చేయడం ఏంటి అన్నది అతనికి నచ్చదు. సో ఇటు భర్తని నొప్పించలేక అటు స్నేహితురాలకి సహాయం చేయలేక చాలా నలిగిపోతున్న క్యారెక్టర్లో ఆవిడ చాలా ధైర్యంగా ఆవిడ రోల్ ప్లే చేస్తారు, ఇన్వాల్వ్ అవుతారు. సో ఈవిడ ఇన్వాల్వ్ అయ్యి ఈవి సరోజ్ గారిని తీసుకొచ్చి కృష్ణకుమార్ గారి ప్లేస్లో పెట్టి తాళి కట్టించేసిన తర్వాత రివీల్ చేస్తారు ఏంటంటే పద్మనాభం గారు ఇదంతా చేశారని చెప్పి ప్లాన్ అంతా బయటికి తేలిపోతుంది. అది కథ సుఖాంతం వేట టైం. సో పద్మనాభం గారు లాస్ట్ ఫైనల్గా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత జైలుకి వెళ్తారు. భార్యగా ఈవి సరోజ్ గారు యాక్సెప్ట్ చేయాల్సింది తప్పదని చెప్పి మీరు మారక నేను మీకోసమే చూస్తున్నాను అంటారు. అండ్ తాతగారు చనిపోయిన బాధల్లో ఉన్నా కూడా నాగేశ్వరరావు గారు ఏమంటారంటే తాతగారి కోరిక తీర్చాలి, మీరు చదువుకోవాలని చెప్పి కృష్ణకుమార్ గారిని చదువుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని మాటిస్తారు. సావిత్రి వాళ్ళ నాన్నగారు సావిత్రి గారిని అభినందిస్తారు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ వస్తే సావిత్రి నాన్నగారు చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తూ వాళ్ళ మధ్య క్లాష్ని విడగొడతారు. శోభన్ బాబు గారు కొంచెం రిపెంట్ అవుతారు, నేను తప్పు చేశాను, నువ్వు మంచిదాను అని చెప్పి ఓపెన్గా ఒప్పుకుంటారు. అండ్ నాన్నగారు అంటారు మీ ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోండి కృష్ణకుమార్ గారిని నాగేశ్వరరావు గారిని అడిగితే ఆ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను, తాతగారి కోరిక తీర్చాలి, ఆ అమ్మాయి చదువుకోవాలని చెప్తాను. దాంతో కథ సుఖాంతం అవుతుంది. సో ఇంత పెద్ద స్టోరీ చెప్పడం కొంచెం డీటెయిల్గా వెళ్ళాను అనిపిస్తే సారీ, బేర్ విత్ మీ. ఎందుకంటే ఫస్ట్ వీడియోగా కొంచెం డీటెయిల్గా చెప్పాలనిపించింది, డీటెయిల్గా చెప్పాను.
ఎక్కడెక్కడ కట్ చేయాలని మీకు ఏమైనా అనిపించిందో, ఎక్కడెక్కడ యాడ్ చేశాను అనిపించిందో మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో నేను తగ్గించుకుంటాను. ఇందులో శోభన్ బాబు గారి అండ్ సావిత్రి గారిది కొంచెం స్టోరీ ఉంటుంది, దాన్ని నేను ఆల్రెడీ కట్ చేశాను. అలాగే ఈ మోసం తెలిసిన తర్వాత కొంచెం స్టోరీ చాలా పెద్దది ఉంటుంది, దాన్ని కూడా నేను కట్ చేశాను. పాపం ఈవి సరోజ గారు చాలా భోలాగా ఒక పాట పాడతారు. ఏమండోయ్ నిదురలేవండోయ్ అని ఒక పాట ఉంటుంది. పద్మనాభం గారిని లేపి మీరు ఉద్యోగానికి వెళ్ళండి అని చెప్పి రూమ్లో ఉన్నా కూడా ఆవిడ చాలా సాంప్రదాయంగా ఉంటారన్నమాట. ఆ పాటలో ఆవిడ సాంప్రదాయం అంటే ఒక మనిషి నమ్మి ఒక రూమ్కి వెళ్ళిపోయిన ఆడపిల్ల కూడా ఇంత సాంప్రదాయంగా ఉంటుందా, ఆవిడ మనసు ఇలాంటిదా అన్నట్టు తెలియజేసే పాట ఒకటి ఉంటుంది. అండ్ మధ్యలో ఒక కామెడీ గురించి సూర్యకాంతం గురించి చెప్పాను కదా, అది స్కిప్ అయ్యాను ఎందుకు అనిపించింది, మీరు వినాలని నేను కంటిన్యూ చేస్తున్నాను. అదేంటంటే ఈ రేలంగి గారు వీళ్ళందరి బాధల్ని చూస్తూ అతను కొంచెం పెద్ద తరహాగా అతను డీల్ చేస్తారు. ఆ టైంలోని ఇంటికి వెళ్ళడం మానేస్తారు. ఆ ఇంటికి వెళ్ళడం మానేస్తే భార్య పడే తాపత్రయం అంతా సూర్యకాంతం గారి క్యారెక్టర్లో చూపిస్తారు. ఆ భార్య ఇంటికి వెళ్ళినప్పుడు విసుక్కుంటూ ఉంటే రేలంగి గారు ఎంత బాధపడతారో అన్నది ఒకటి చూపిస్తారు. సో ఇలాగా ఆ పని మనిషి ఏం చెప్తుందంటే, మీరు నచ్చక అయ్యగారు పట్టణంలో ఇంకెవరినో ఉంచుకున్నారు అని చెప్తారు. దానికి ఏంటంటే ఈ కృష్ణకుమార్ గారు రాసిన లవ్ లెటర్ని పొరపాటున రేలంగి గారి జేబులో ఉండిపోవడం అది చూసి ఆవిడ అలాగా ఫీల్ అవుతే ఆవిడ పని అమ్మాయి అలాగా చెప్తుంది. సో దానికోసం భర్తను అట్రాక్ట్ చేయడం కోసం ఆవిడ ఎంత బాగా రెడీ అవుతుందంటే శోభన పెళ్లి కూతుర్లా రెడీ అవుతుంది. ఆ శోభన పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి ఆ అట్మాస్ఫియర్ అంతా సినిమా చూపిస్తే అక్కడ రేలంగి గారు చాలా చతురతతో భార్యని విక్కిరిస్తూ పాడతాడనమాట. ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం, అది పాట అంతా చాలా ఫన్నీగా ఉంటుంది. అతను ఎంత వెక్కిరిస్తున్నా కూడా భార్య సూర్యకాంతం గారు చాలా ఈజీగా తీసుకుని మీకోసమే నేనున్నాను, మీకోసమే నేను ఉంటాను, నాకు అందం లేదా, నేను అప్పుడు బాగుండేదాన్ని కదా, నన్ను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంతమంది పిల్లల్ని కన్నాను కదా, అలాంటి పద్ధతిని ఆ పాట అంతా చూపిస్తారన్నమాట. ఇందాక చెప్పాను కదా, పాతకాలంలో పాటలకి మీనింగ్ ఉండేది, ఆ మీనింగ్కి స్టోరీకి లింక్ ఉండేది. సో ఇది చాలా కామెడీగా ఉంటుంది. మీరు కావాలంటే ఉత్తి పాటలు ఎప్పుడైనా పెట్టుకుని చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. చాలా సటారికల్గా రేలంగి గారు మాటలన్నీ ఉంటాయి. ఆవిడ చాలా ఈజీగా తీసుకుంటూ సిగ్గుపడుతుంటారు. సూర్యకాంత కానీ చాలా అందంగా కనిపిస్తారు ఆవిడ సిగ్గుపడడం చూస్తుంటే. అంటే 4 పిల్లల తల్లి ఇంకా భర్తని అట్రాక్ట్ చేయడం కోసం పడే తాపత్రయత ఆ పల్లెటూరు భావంలో చూపిస్తారు. ఈ హడావిడిలో క్లైమాక్స్లో ఆవిడ ఇతనే పెళ్లి చేసుకుంటున్నాడు కృష్ణకుమార్ని అనుకుని పొరపాటుగా అనుకుని హాస్టల్కి రావడం, అక్కడ పెళ్లి వాతావరణం చూసి రేలంగి గారిని పెద్దరికంగా ఉండడం కోసం తయారు చేస్తే అతను పెళ్లి కొడుకుగా తయారు చేశాడు అనుకుని అతన్ని పట్టుకొని కొట్టడం కొంచెం ఫన్ అండ్ హిలేరియస్గా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్, ఇది నా ఫస్ట్ వీడియో, ఒక మంచి సినిమా మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. చెప్పడానికి 100% పర్ఫెక్షన్ కావాలనుకున్నాను, కానీ ఎక్విప్మెంట్ని స్టార్టింగ్గా నేను యూజ్ చేయలేదు, జస్ట్ మొబైల్తోటే స్టార్ట్ చేశాను. నన్ను ఎంకరేజ్ చేసేటట్టుగా అయితే నేను ఇంకా నేర్చుకుని ఎక్విప్మెంట్ని కూడా మార్చి మంచిగా మీకు ఇంకా బాగా చెప్పడం కోసం ట్రై చేస్తుంటాను. పెద్దవాళ్ళందరూ నన్ను ఆశీర్వదించండి. మీకు ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారో అది చెప్పండి. ఇక్కడ కమెంట్ బాక్స్లో మీరు నాకు ఏ మూవీ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నారా అన్నది చెప్తే నేను ఆ మూవీ స్టోరీస్ని ఎంచుతాను. బిఫోర్ మీకు అడ్వైస్ చేసే ముందు, రికమెండ్ చేసే ముందు నేను ఆ మూవీని కంప్లీట్గా చూసి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూసి మరి ఈ కథని ఇలా చెప్పాను. సో ఇంకా మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ బేర్ విత్ మీ, డోంట్ డీమోటివేట్ మీ ప్లీజ్. కొంచెం సెన్సిటివ్ ఉంటాను, నేను హర్ట్ అవుతాను. నెగటివ్ మాటలు మాట్లాడకుండా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలానే నా
నేను మళ్ళీ ఫోర్స్ చేయట్లేదు, మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి అంతే. ఇంకా ఏ రకంగా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రకంగా సపోర్ట్ చేయండి. అండ్ నేను ఈ వీడియో చేయడం కోసం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కోసం చాలా రోజులు బట్టి ప్రయత్నం చేశాను. అండ్ ఈ రోజుకి నేను అది ఫుల్ఫిల్ చేయాలి, ఎలాగైనా ఇవాళ కంప్లీట్ చేయాలని చెప్పి కొన్ని ఫ్లాస్ తోటే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం బేర్ చేయండి. అండ్ నేను ఇన్స్పైర్ అయిన ఇద్దరు యూట్యూబ్ ఛానల్స్ని చూసి నేను ఇది కొంచెం బాగుంటుందేమో, ఈ కంటెంట్ కూడా జనాలకి వెళ్తుందేమో అనుకున్నాను. సో ఇలాంటి కంటెంట్ మీకు ఎంకరేజింగ్గా అనిపిస్తుందని నేను అనుకున్నందుకు మీరు నాకు కమెంట్ రూపంలో మీరు ఎంకరేజ్మెంట్ చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఆల్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకుంటే ఒక థమ్స్ అప్ పెట్టండి. ఎక్కడైతే నేను కరెక్ట్ చేసుకోవాలో అక్కడ ఒక కమెంట్ పెట్టండి. అండ్ మీ అందరూ ఒక మూవీ గురించి రివ్యూస్ ఇవ్వాలనుకున్నా, మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నా, ఒక జూమ్ కాల్లోని కనెక్ట్ చేసి మనం ఒక వీడియో చేసుకుందాం. దీనికి నేను ఇన్స్పైర్ అయ్యానది సోది చెప్తున్నా అన్న సంథింగ్ వన్ ఛానల్ ఉంది. అండ్ సారీ నాట్ సారీ అని ఒక ఛానల్ ఉంది. వాళ్ళు ఒక ఫోరంలో జూమ్ కాల్ కనెక్ట్ చేస్తారు. సమ్ అదర్ ఛానల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ అంత నేమ్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. సో అలాంటిది యంగ్స్టర్స్ మాత్రమే ఎందుకు ఎంజాయ్ చేయాలి? సో 50+ వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేయలేము? వీ ఆల్సో హ్యావ్ ద ఒపీనియన్స్ టు షేర్ విత్ అస్ విత్ ఈచ్ అదర్ అనిపించి నేను ఇది స్టార్ట్ చేశాను. సో మీరు ఎవరైనా ఏదైనా మూవీ గురించి మీ ఒపీనియన్స్ ఒక రివ్యూ లాగా, ఒక టాక్ షో లాగా చేయాలనుకుంటే ఒక జూమ్ కాల్ కనెక్ట్ చేస్తాను. సో అలాంటి వీడియోస్లో మనం ఓపెన్ టాక్ పెట్టుకుందాం, సరదాగా షేర్ చేసుకుందాం. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి. చిన్న మెసేజ్ కానీ, ఒక ఎథిక్స్ కానీ, మోరల్స్ కానీ నేర్చుకుంటే అది ఇంకా అడిషనల్ వాల్యూ అవుతుంది. అండ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ, please like and please share and subscribe. Thank you so much. Thank you so much. Thank you so much.